హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిస్కిల్ ఆఫీషియల్. ఈ రోజు ఈ వీడియోలో మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా. సింపుల్ ఇంకా పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ని ప్రెస్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి రెసిపీని స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పులు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కరివేపాకు, ఆవాలు, అల్లం, పల్లీలు, జీలకర్ర, కొత్తిమీర. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి నూనెను పోసి వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకొని పల్లీలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ, టమాటా, క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలాగే జీడిపప్పుని కూడా వేసుకోవాలి. తరువాత మీరు సేమియాని తీసుకున్న క్వాంటిటీని బట్టి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీరను వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మూత తీసి చూస్తే ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి మంచిగా కలుపుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.